నే తొలిసారిగా కలగన్నది నేనే కదా. ఇవన్నీ మీ మీ కాంబినేషన్‌లో ఎలా వర్కౌట్ అయ్యాయనేది ఒకసారి ఆలోచిస్తే చాలా సర్ప్రైజింగ్‌గా ఉంటుంది 'సంతోషం' సినిమాలో. యాహ్! ఒకసారి ఆ పల్లవి మీ నోట్లోంచి విని దానికి సంబంధించిన ఎక్స్‌పీరియన్సెస్ షేర్ చేసుకుంటారా? నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా, నా కళ్ళెదురుగా నిలుచున్నది నువ్వే కదా. అంటే ఆ సంగీతం, సాహిత్యం ఎలా కలిసిపోయాయో చాలా ఓ మంచి కాంబినేషన్ అది. యా, ఇది ఫస్ట్ ట్యూన్ చేస్తే దానికి లిరిక్ రాశారు శాస్త్రి గారు. ఇది ట్యూన్ చేసినప్పుడు నేను ఒక ఫ్లూట్ బీట్‌తో స్టార్ట్ చేయాలని దానికి దశరథ నేను కూర్చున్నప్పుడు దౌ 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 దదౌ దౌ దౌ దదౌ దౌ దౌ దదౌ అని కంపోజ్ చేశా ఈ పాట. ఎలా అంటే అది శాస్త్రి గారు లిరిక్ వచ్చేంత వరకు కూడా మేము దాన్ని దౌ దౌ పాట అనేవాళ్ళం. అంటే దశరథ్‌కి అలాగే గుర్తుండేది ఆ అలాగే లిరిక్. గుర్తుండేది. అయితే శాస్త్రి గారు లిరిక్ రాగానే ఇంకా మొత్తం అవన్నీ ఎగిరిపోయాయి. ఎందుకంటే నే తొలిసారిగా కలగన్నది నిన్నే కదా అనేది అక్కడే పడిపోతారు ఎవరైనా. దీనిలో గొప్పతనం నాకేమనిపిస్తుంది అంటే గర్వంగా కూడా అనిపిస్తుంది. ఇద్దరు మగవాళ్ళు ఆడవాళ్ళలాగా ఫీల్ అయ్యి ఒకళ్ళు కంపోజ్ చేస్తే ఒకరు రాశారు. దానిలో 100% ఫెమినిటీ ఉంటుంది. మీరు ఫస్ట్ గమనించాల్సింది. కరెక్ట్. ఆడతనం ఉంది కాబట్టే అంత అందంగా ఆ హృదయంగా మొత్తం అందరూ లేడీస్ ఈరోజు ప్రతి కాంపిటీషన్లో పాడుకునే స్థాయికి వచ్చింది ఆ పాట. కరెక్ట్. సాహిత్యం పరంగా 2 ఎక్స్ట్రీమ్స్ ఒక్కొక్క అక్షరం తేడాతో చెప్పడం అనేది ఇంపాసిబుల్ అండి. పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా. పేరు, తీరు ఒక అక్షరం మారిందా? ప్రణయం, ప్రళయం ఒక అక్షరం మారిందా? పేరులో ప్రణయమా, తీరులో ప్రళయమా. ఇంకేం చెప్తారు చెప్పండి? ఒక్కొక్క అక్షరం మార్చి మొత్తం 2 ఎక్స్ట్రీమ్స్ చెప్పగలిగిన మహానుభావుడు ఆయన కన్నా ఇంకెవరు